నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల. ఎంపికైన వారికి సెప్టెంబర్ నుంచి ట్రైనింగ్ ఇస్తామన్న హోంమంత్రి అనిత. మద్యం కేసులో మిథున్ రెడ్డికి ముగిసిన రిమాండ్ గడువు. కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. జమ్మల మడుగులో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం. గూడెం చెరువులో బంగారు కుటుంబాలతో ముఖాముఖి. భారీ వర్షాలకు అల్లూరు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు. ప్రమాదకర రీతిలో వంకలు దాటుతున్న ప్రజలు. రుణాల ఎగవేత కేసులో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు. ఈ నెల 5న విచారణకు రావాలని నోటీసులు. మద్యం కుంభకోణంలో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ గడువు ముగిసింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడ కోర్టుకు ఆయన్ను తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని ఎప్పుడు హాజరుపరచనున్నారు? అశ్విని ఈ రోజు ఉదయం ఇక్కడకు తీసుకురానున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రాజమండ్రి నుంచి విజయవాడకు సుమారు 3 గంటలకు పైగా పడుతుంది. ఈ క్రమంలోనే ఆయన్ను మిథున్ రెడ్డిని ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకువస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఈ కేసులో ఉన్న మిగతా నిందితుల్ని కూడా తీసుకువస్తారు. మొత్తం ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. 12 మందిలో మొత్తం 2 గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్ వాళ్ళిద్దరు. మిగతా 9 మంది నిందితులు రాజ్ రెడ్డి నుంచి ఇటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళంతా అక్కడే ఉన్నారు. మొత్తం 3 ప్రాంతాల నుంచి తీసుకురానున్నారు. గతంలో 2 సార్లు వర్చువల్ గా అప్పుడు 11 మందిని వర్చువల్ గా పెట్టినప్పుడు కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి తీసుకురానున్నారు. మొత్తం ఈ 12 మందిని ఈ రోజు రిమాండ్ గడువు ముగియనుండటంతో తీసుకురానున్నారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్ పైన విచారణ జరిగి నిర్ణయం ప్రకారం మళ్ళీ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో పురోగతి చాలా వరకు సాగుతూ ఉంది. కొంతమందిని ముంబైకి పంపించి దీనికి సంబంధించి ఈ కంపెనీలకు సంబంధించి వివరాలు, షెల్ కంపెనీలు, వాటి వివరాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎవరి పేరు మీద ప్రారంభమయ్యాయి, వాటి GST ఎంత కట్టారు, ఎలా కట్టారు, ఇటువంటి విషయాలు అన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నారు. ఇటు నిందితుల నుంచి కూడా సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే మరో 12 మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు ఎన్బిడబ్ల్యూ జారీ చేసిన తర్వాత అందులో ఇప్పటికీ 2 విదేశాల నుంచి తిరిగి వచ్చి పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళని విచారించి వాళ్ళ నుంచి కూడా కీలక సమాచారం రాబడుతూ ఉన్నారు. మరోవైపు ఈ రిమాండ్ సంబంధించిన ప్రొసీజర్ కూడా జరుగుతూ ఉంటుంది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. 3,000 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రుణ మోసానికి సంబంధించిన కేసులో గత వారం అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు, 25 మంది ఉన్నతాధికారుల కార్యాలయాల్లో తనిఖీలు జరిపింది. ఈ సోదాలో పలు కీలక దస్త్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈడీ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారిమల్లాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఓ దళితుడిపై చోరీ కేసులో నేరం మోపి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారు. అంతేకాదు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడింది ఓ హెడ్ కానిస్టేబుల్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదవోలుకు చెందిన జలాది ప్రసాద్ ఓ రైతు వద్ద పనిచేస్తున్నారు. ట్రాక్టర్ సామాగ్రి పోయిందని యజమాని ప్రసాద్పై నేరం మోపి బైక్పై జూలై 1న దేవరపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి స్టేషన్ తలుపులు మూసి లాఠీతో తన భర్త ప్రసాద్ను చితక్కొట్టారని బాధితుడి భార్య ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల క్రితం కాలికి శస్త్రచికిత్స చేసి రాడ్లు వేశారని, కాళ్లావేళ్లా పడినా కనికరించలేదని వాపోయారు. స్టేషన్కు వెళ్లి ప్రశ్నిస్తే అసభ్యంగా దూషించి తన కళ్ల ముందే భర్తపై దాడి చేశారన్నారు. ప్రసాద్ చోరీ చేసినట్లు ఒప్పుకొని కాగితాలపై సంతకాలు పెట్టకపోతే జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తామని హెడ్ కానిస్టేబుల్ బెదిరించడంతో సంతకాలు పెట్టామని, ఈ విషయం బయటకు పొక్కితే ఇద్దరిపైన కేసులు పెడతామని బెదిరించారని తెలిపారు. దారుణ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి బయట వ్యక్తులతో ఫోన్ చేయించి చంపుతామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మా ఆయన గారిని మమ్మల్ని సత్తుందని కాంతం పెట్టానండి. తీసుకెళ్ళి పనిముట్లు పోనీ అనేసి వాళ్ళు వచ్చినట్టు కొట్టారండి. దారిలో కూడా కొట్టుకుంటాను, పొలం కొట్టుకొని తీసుకెళ్ళి స్టేషన్ కాడికి అయితే తీసుకెళ్ళారండి. చక్రవర్తి అని ఆయనకి డబ్బులు ఇచ్చి కొట్టించారండి. మా ఆయన్ని కొట్టించాక మాకు తెలిసిందండి స్టేషన్ కాడ ఉన్నారని మేము వెళ్ళామండి. మా పక్కన తమ్ముని తీసుకుని ఏంటండి ఇలా చేశారు, ఎందుకు తీసుకొచ్చారండి మా ఆయన్ని అడిగానండి. అడిగితే నువ్వెవరో దొంగోడి పనిలో దొంగగా నువ్వు ఎందుకు వచ్చి అడుగుతున్నావు, నువ్వు అవతలపా అని అన్నారండి. అయితే మా ఆయన గారు చాలా దెబ్బలు తగిలియండి. అడిగిన తర్వాత ఇంకా బాధ కలిగి నేను అడిగినందుకు నన్ను కూడా కొడతాగా సిద్ధమయ్యి చేసి ఇంకా నా ఎదురుగుంటూ కూడా ఆయన కొట్టి ఇది చేశారండి. తర్వాత ఊళ్ళోకి తీసుకొచ్చుకున్నాక ఈ రైతులు కూడా పెట్టి కాళ్ళు పెట్టుకున్నారండి. ఈ అబ్బాయికి అయితే న్యాయం చేయండి, హాస్పిటల్లో తీసుకుంటే మాకు చాలా డబ్బులు అయిపోయినాయండి. ఇది పరిస్థితి ఏమి లేదండి, నాకు నా పిల్లలకి న్యాయం చేయండి, నా భర్తకి. ఈ విషయంపై హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తిని వివరణ కోరగా తాను ప్రసాద్ను కొడితే నెల రోజుల వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని విచారణ చేస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అల్లూరి జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముంచంగిపుట్టు మండలంలో మారుమూల గ్రామాలకు రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న కొందరు యువకులు ప్రాణాలకు తెగించి ద్విచక్ర వాహనాన్ని వాగు దాటించడం వారి కష్టాలకు అద్దం పడుతోంది. ప్రతి ఏటా వర్షాకాలంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. వంతెన నిర్మించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. కొచ్చిన్ నుంచి కోల్కతా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ దొమ్మేటివారిపాలెం వద్ద రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి పడిపోయింది. ట్యాంకర్లో 15,000 లీటర్ల అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉంది. అప్రమత్తమైన పోలీసులు దొమ్మేటివారిపాలెం వద్ద 100 మీటర్ల పరిధిలో ఉన్న నివాసితులను ఖాళీ చేయించారు. కాకినాడ అమలాపురం వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. లిక్విడ్ వల్ల ప్రమాదం జరగకుండా అగ్నిమాపక సిబ్బంది ఫోమ్ను ట్యాంకర్ పైకి వెదజల్లారు. ట్యాంకర్లోని ద్రవం బయటకు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఉన్నప్పటికీ శిక్షను సామాజిక స్ఫూర్తితో వినూత్నంగా విధిస్తూ బాపట్ల జిల్లా చీరాల అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె కాత్యాయని తీర్పు ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 10 మందిని చీరాల 1 టౌన్ సీఐ సుబ్బారావు కోర్టులో హాజరుపరిచారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె కాత్యాయని కోర్టు పరిసర ప్రాంతాలను
3 రోజుల పాటు శుభ్రం చేయాలని మందుబాబులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తే జైలుకు పంపాలని పోలీసులను ఆదేశించారు. దీంతో మందుబాబులు చేతిలో చీపుర్లు పట్టి కోర్టు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. మందుబాబులతో మద్యాన్ని మాన్పించేందుకు కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై న్యాయవాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వన్ టౌన్ పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరచగా మా అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయినటువంటి జె కాసాయిని గారు వారికి శిక్ష బదులుగా కమ్యూనిటీ సర్వీస్ కింద 3 రోజులు, రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 రోజులు వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ప్రాంగణం మొత్తాన్ని నీట్గా శుభ్రపరచాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇలా చేయని వారికి 15 రోజులు జైలు శిక్ష. ఈ ఎవరైతే వాళ్ళు సర్వీస్ కింద వాళ్ళని చేయమన్నారో వాళ్ళు వచ్చి కోర్టు మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. తాగి నడిపే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలని వాళ్ళ పరివర్తన కోసమే ఇటువంటి ప్రోగ్రాం చేసినటువంటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కాసాయిని మేడం గారికి మా భారత తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. పేదలకు అందించాల్సిన పింఛన్ సొమ్ము 15,62,000ను దారికాచి తుపాకీ, కత్తితో బెదిరించి చోరీ చేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టులో జరిగింది. బొండపల్లి పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ మత్స్యబాబు పింఛన్ సొమ్మును తీసుకుని బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా ఒడిశాకు చెందిన 2 దుండగులు తుపాకీ, కత్తులతో బెదిరించి డబ్బు, సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. వెల్ఫేర్ అసిస్టెంట్ వేరొకరు సాయం తీసుకుని దుండగుల్ని వెంబడించారు. ఒడిశా సరిహద్దు కుర్దా జంక్షన్ ముందు అదుపు తప్పిన చోరుల స్కూటీ పొలాల్లోకి దూసుకుపోయింది. బైక్ను వదిలేసి చోరులు 2 పరారయ్యారు. సమీప కుర్దా రహదారిలో చోరులు 2 బ్యాగ్ పట్టుకుని నడుస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వెల్ఫేర్ అసిస్టెంట్ ఫిర్యాదుతో చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా వాకాడు తహసీల్దార్ రామయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అభియోగాలు రావడంతో కలెక్టర్ వెంకటేశ్వర్ ఆయన్ను సస్పెండ్ చేశారు. వారం రోజుల క్రితం రామయ్య నాయుడుపేటలో ఉంటున్న ఓ మహిళ వీఆర్ఓ ఇంటికెళ్లారు. అక్కడ దుస్తులు లేకుండా కనిపించడం, ఓ మహిళ చీపురు కట్టతో ఆయనకు దేహశుద్ధి చేసే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ వీఆర్ఓ కలెక్టర్ వెంకటేశ్వర్కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం తహసీల్దార్ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు మరో గంజాయి ముఠాను పట్టుకున్నారు. తెనాలి, కొల్లిపుర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న, గంజాయి సేవిస్తున్న 13 మందిని అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి ఇక్కడ అమ్ముతున్నారని డీఎస్పీ బి జనార్దనరావు తెలిపారు. గంజాయి అమ్మినా, కొన్నా పీడీ యాక్ట్ అమలు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. తెనాలి రూరల్ సిఐ గారు ఉమేష్, కొర్లిపార ఎస్ఐ కోటేశ్వరరావు గారికి మీ దగ్గర ఆ ప్లేస్లో ట్రాన్స్మిట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వీళ్ళు వారి సిబ్బందితో ఎక్స్ట్రా ఫోర్స్ నన్ను అడిగి తీసుకుని వెళ్ళారు. 13 మంది గంజాయి తాగుతూ దొరికారు. 7 ఈ గంజాయిని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుక్కొని వస్తారు. ఇక్కడ 15 గ్రాముల కింద ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ 500-600 డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆ కొనుక్కున్న వాళ్ళు కన్జ్యూమర్గా 6 కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం. తెనాలి పట్టణం సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పిల్లలు గంజాయి తాగడానికి బానిసలు కాకుండా చూసుకోండి. అట్లా ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి. మేము వాళ్ళ ముందుగా అయితే మేము కౌన్సిలింగ్ చేస్తాం తప్పితే కేసులో పెట్టడం జరగదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అర్ధనాపాలెం వద్ద స్కూలు పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. స్థానిక ఏపీ మోడల్ స్కూల్ నుంచి మంగళపాలెం వెళ్తుండగా ఆటో బోల్తా పడి 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో శ్రావణి, శిరీష, నాగేంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఫీట్లు చేయడంతోనే ప్రమాదం జరిగిందని విద్యార్థులు తెలిపారు. ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అక్రమంగా తరలిస్తున్న గోవులను విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ కంటైనర్లో అక్రమంగా ఆవులు తరలిస్తున్నారన్న సమాచారంతో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ కార్యకర్తలు చేరుకుని కంటైనర్ను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆవులను ఒడిశా నుంచి ఆత్మకూరులోని కురుకుంద గ్రామానికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి ఆవులను గోశాలకు తరలించారు.
హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ 2026కు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించినట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్ర హజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేసిందన్నారు. హజ్ దరఖాస్తుల ఫారంలను పూరించడానికి కేంద్ర హజ్ కమిటీ మొదట జూలై 31 వరకు గడువు నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన యాత్రికులంతా ఆగస్టు 7 వరకు గడువు పెంపు సౌలభ్యంతో విజయవాడ ఎంబార్ష్మెంట్ సెంటర్ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. ఇప్పటికే హజ్ 2026కు దరఖాస్తు చేసుకున్న యాత్రికులందరూ ఎంబార్ష్మెంట్ కేంద్రాల ప్రాధాన్యతలో మార్పు చేసుకుని విజయవాడ ఎంబార్ష్మెంట్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని సూచించారు. హజ్కు వెళ్లే యాత్రికులకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసే 1,00,000 ఆర్థిక సాయాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా విజయవాడ కేంద్రానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి హజ్ యాత్రికులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానం కుదుపులకు గురైంది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సాల్ట్ లేక్ సిటీ నుంచి ఆమ్స్టర్డామ్కు వెళ్తున్న DL-56 విమానం మార్గ మధ్యంలో ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని మినియాపోలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎయిర్లైన్ సంస్థ ప్రకటించింది. ఘటన సమయంలో విమానంలో 275 మంది ప్రయాణికులతో పాటు 13 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. కుదుపులకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డెల్టా ఎయిర్లైన్స్ వెల్లడించింది. భారత్తో వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వాణిజ్య చర్చల బృందం విసుగు చెందిందని అమెరికా ఖజానా శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. వాణిజ్య ఒప్పందం ఇక భారత్ పైనే ఆధారపడి ఉందన్న ఆయన ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. భారత్ ముందుగానే చర్చలకు వచ్చినప్పటికీ నిర్ణయాలు నెమ్మదిగా తీసుకుంటున్నారని స్కాట్ అసహనం వ్యక్తం చేశారు. రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి తిరిగి విక్రయిస్తున్నారని, ఈ విషయంలో ప్రపంచంలో భారత్ కీలకమేమీ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికాపై 175% కంటే ఎక్కువ సుంకాలు విధిస్తోందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని స్కాట్ పేర్కొన్నారు. అమెరికా వ్యతిరేక గ్రూప్ అయిన బ్రిక్స్లో భారత సభ్యదేశమన్న అమెరికా మంత్రి ఆ గ్రూప్ తమ డాలర్పై దాడి చేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రధాని మోదీని స్నేహితుడిగా పరిగణిస్తూ భారత్ అమెరికా మధ్య వాణిజ్య లోటును తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. భారత్పై ట్రంప్ విధించిన 25% కంటే ఎక్కువ సుంకాలు ఇవాల్టి నుంచే అమలు కానున్నాయి. సంగీతాన్ని సృష్టించాలంటే సంగీత వాయిద్యాల ద్వారానే సాధ్యమనుకుంటారు. కానీ మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే కూరగాయలు, వస్తువులతో కూడా మంచి సంగీతాన్ని సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు చైనాకు చెందిన వాయిద్యకారుడు. నిత్యం కొత్త కొత్త పరికరాలను తయారు చేస్తూ స్వచ్ఛమైన సంగీతాన్ని అందించి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆనందాన్ని సైతం పంచుతున్నాడు. సరికొత్త ప్రయోగాలతో అనేక పరికరాల్ని తయారు చేసి స్వచ్ఛమైన సంగీతాన్ని అందిస్తున్నాడు చైనాకు చెందిన షిక్యూ ఇచావో. క్యారెట్ ను పిల్లన గ్రోవి మాదిరి తయారు చేసి తన మొదటి సంగీత ప్రయోగాన్ని ప్రారంభించాడు. క్యారెట్ కు రంధ్రాలు చేసి దాని ద్వారా సంగీతాన్ని సృష్టించాడు. అది విన్న వెంటనే తాను సైతం ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు. అప్పుడే ఇంకా ఇలాంటి ప్రయోగాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ప్లాస్టిక్ పైపుల్ని ఉపయోగించి గిటార్, జిథర్ వంటి పరికరాల్ని రూపొందించాడు. ఈ పరికరాలతో సాధన చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. షిక్యూ ఇచావో ఈ మధ్యనే తన పరికరాలతో సంగీత ప్రదర్శనలు సైతం నిర్వహించారు. క్యారెట్ పిల్లన గ్రోవి, ప్లాస్టిక్ వాయిద్యాలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అది తనకు మరింత ప్రోత్సాహాన్నిచ్చిందని షిక్యూ ఇచావో పేర్కొన్నాడు. షిక్యూ ఇచావో తనకొచ్చిన పాపులారిటీని రైతుల కోసం ఉపయోగించడం ప్రారంభించాడు. రైతులకు మద్దతివ్వడానికి తన ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తున్నాడు. సముద్రపు గవ్వల్ని ఉపయోగించి అనేక వాయిద్యాల్ని తయారు చేశాడు. ఈ క్రమంలో పర్యావరణంపై అవగాహన తీసుకొచ్చేందుకు ప్రదర్శనలు సైతం నిర్వహించాడు.